వెల్కమ్ టు ఏఎన్ఏ న్యూస్. బీజేపీ అధికారంలోకి రాదని బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రుల కార్యాలయం తెలిసినా కూడా 33 ఏళ్లుగా బీజేపీ జెండా పట్టుకుని సిద్ధాంతం కోసం పనిచేశారని వి. కృష్ణ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మొదటిసారి మంగళవారం వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వెళ్లగా పార్టీ నేతలు వారికి శాల్వా కప్పి సన్మానించారు. 2003లో తన మీద అవిశ్వాస తీర్మానం పెడితే బీజేపీ కౌన్సిలర్లే మొదటి సంతకం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి విషయంలో రాజకీయంగా ఎక్కడైతే ఇబ్బందులు జరుగుతుందో దాన్ని ఎదిరించక తప్పదని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే 33 సంవత్సరాలు పార్టీ అధికారంలోకి రాదని తెలిసి, ఇక్కడ ముఖ్యమంత్రులు కాలేరని చెప్పి తెలిసి కూడా, ఇక్కడ ఎమ్మెల్యేలు కారు బీజేపీ నుంచి అది తెలిసి కూడా 33 ఏళ్లు నేను జెండా పట్టుకుని సిద్ధాంతం కోసానికి పనిచేయడం జరిగింది. కానీ ఈరోజు వనపర్తిలో సిద్ధాంతాలు పోయినవి, ధర్మాలు పోయినవి, టికెట్లు అమ్ముకుంటా ఉన్నారు. ఇది మంచి పరిణామం కాదు. ఆ యొక్క సిద్ధాంతంలో పనిచేయడానికి ఇష్టం లేకుండా ఈరోజు మనసు అనిపించిందని చెప్పి నేను ఈ సందర్భంగా చేస్తున్నాను. అనేక సార్లు ఇబ్బంది. ఇదే 2003లో మా ఫాదర్ సీరియస్ ఉంటే నేను కర్నూలులో 15 రోజులు ఉంటే నన్ను మున్సిపల్ వైస్ చైర్మన్ గా బీజేపీ కౌన్సిలర్లే అవిశ్వాసం మొదటి సంతకం చేసింది. ఈ పదవుల కోసానికి ప్రాకులాడే వ్యక్తిని నేను కాదు. నేను ఏంటంటే పార్టీలోగా సిద్ధాంతంతో పనిచేసిన. అరే వాళ్ళ నా తండ్రి సీరియస్ గా ఉంటే ఈ సందర్భంలో నా మీద అవిశ్వాసం పెట్టడం అని వనపర్తికి వచ్చి రాజీనామా చేసి మీరేంది అవిశ్వాసం పెట్టలేదు కమిషనర్ మొక్కం మీద బాధేసి రాజీనామా చేసిపోయినా. ఆ రోజు బీజేపీ కౌన్సిలర్లు మొట్టమొదటి సంతకం పెట్టింది వాళ్ళు. అయినా పార్టీని వీడలేదు. నా స్థానంలో ఎవరున్నా ఆ రోజే పార్టీని వీడేవాళ్ళు. కానీ పార్టీ కోసానికి ఆ రోజు కూడా వీడలేదు. కావాలని వనపర్తిలో లీడర్ మా భార్య మున్సిపల్ కౌన్సిలర్ గా పోటీ చేస్తే రెబల్ గా కావాలని చెప్పి ఇక్కడ ఉన్న లీడర్లు వనపర్తిలో ఒక 3-4 లీడర్లు నేను ఎదురకూడదని చెప్పి బీజేపీలో నా భార్య మీద పోటీ డబ్బులు ఇచ్చి మద్యం ఇచ్చి మా భార్య మీద పోటీ చేయించడం జరిగింది. కానీ డిపాజిట్ కూడా రాలేదని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తాం.